ఓకే. హాయ్. గుడ్ ఈవినింగ్. ఓకే. మనం ఈరోజు వచ్చి సీరియల్ నెంబర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. మామూలుగా సీరియల్ నెంబర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఐపి పిపి, నాట్ ఓన్లీ పిపి, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ది పిపి రిలేటెడ్ స్టఫ్, సీరియల్ మేనేజ్మెంట్ హియర్. ఓకే. సీరియల్ మేనేజ్మెంట్కి బ్యాచ్ మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, బ్యాచ్ మేనేజ్మెంట్ అంటే బ్యాచ్ మేనేజ్మెంట్ హౌ సీరియల్ నెంబర్స్ ఆర్ బిన్ అసైన్ టు ది మెటీరియల్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఒక మెటీరియల్కి మెటీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది కదా. ఒక మెటీరియల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. మెటీరియల్ వచ్చి మోటో మొబైల్. ఓకేనా. మోటోల మొబైల్. ఓకే. ఇది మొబైల్. దీనికి ఒక మెటీరియల్ నెంబర్ ఉంటుంది. 1 2 3 4 5 6 అంటూ ఒక మెటీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. ఫర్ టైమింగ్ మనం ఏంటంటే మెటీరియల్ నెంబర్ని మెటీరియల్ అనుకున్నాం. ఓకే. మో మోటో మొబైల్. ఓకే. ఈ మోటో మొబైల్ అనేది నెంబర్. ఓకే. ఈ నెంబర్ ఇటువంటి మోటో మొబైల్స్ మన దగ్గర ఒక బ్యాచ్కి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి అనుకున్నాం. ఓకే. ఇవన్నీ మోటో మొబైల్స్. ఓకే. ఈ మూడు కలిపి ఒక బ్యాచ్ అనుకున్నాం. ఒక బ్యాచ్. ఓకే. ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓకే. బ్యాచ్ నెంబర్ ఏంది? నా బ్యాచ్ నెంబర్ వచ్చి 578. బ్యాచ్ 578 అనేది ఈ అన్నిటి కలిపి ఒక బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క మెటీరియల్ కూడా సేమ్ ఇదే బ్యాచ్ నెంబర్ బేస్ చేసుకొని ఏముంటుంది, ఎక్స్పైరీ డేట్ బ్యాచ్ ఉంటుంది అన్నమాట, బ్యాచ్ నెంబర్. ఓకే. దీనికి ఈ బ్యాచ్ నెంబర్ వచ్చి 579 ఉంటుంది. మోటో మొబైల్ ఇది ఈ బ్యాచ్లో ఉంటుంది. ఓకే. బేస్డ్ ఆన్ బ్యాచ్ యూ కెన్ ట్రేస్ అవుట్ అనమాట. ఓకే. ఈ బ్యాచ్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. బ్యాచ్ 579. అలాగే ఇది కూడా బ్యాచ్ 579. ఓకే. ఇప్పుడు ఒక బ్యాచ్ పేస్ట్ చేసుకొని ఈ మెటీరియల్ ఒక ఎక్స్పైరీ డేట్ లేదంటే సెల్ఫ్ లైఫ్ పీరియడ్ ఇవన్నీ బ్యాచ్ నెంబర్ బేస్ చేసుకుంటాం. ఈ మూడు మెటీరియల్స్ ఒకటే అయినా కూడా మూడిటికి ఒకటే బ్యాచ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ బ్యాచ్ నెంబర్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ బ్యాచ్ వెన్ ఇట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇప్పుడు ఇది బ్యాచ్ నెంబర్ ఇస్ యూజ్ టు ఐడెంటిఫై ది బ్యాచ్ వైజ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సీరియల్ నెంబర్ ఏంటంటే ఇండివిజువల్ ఇట్ ఈస్ ఏబుల్ టు ట్రాక్ ఇండివిజువల్లీ మెటీరియల్ యొక్క ఇండివిజువల్గా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే. సీరియల్ నెంబర్ ఇది 129 అనుకోండి, 123. ఓకే. ఇది వచ్చి 124, 125. చూసారా. ఇప్పుడు ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే. యూ గెటింగ్ రైట్. ఇది సీరియల్ నెంబర్కి బ్యాచ్కి ఫస్ట్ డిఫరెన్స్. తర్వాత వచ్చి మామూలుగా బ్యాచ్ అనేది 2 వేస్లో మనం అసైన్ చేస్తాం. ఓకే. మామూలుగా సీరియల్ నెంబర్స్ అనేవి సీరియల్ నెంబర్ ఫస్ట్ క్రియేట్ చేసి, ఓకే, దాన్ని ప్రొడక్ట్ మెటీరియల్కి అసైన్ చేయొచ్చు. ఓకే. లేదు, ఆటోమేటిక్గా క్రియేషన్ చేయొచ్చు. ఆటోమేటిక్ క్రియేషన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఈ సీరియల్ నెంబర్ మన పీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్గా ప్రొడక్షన్ ఎప్పుడు వాడతాం అంటే ప్రొడక్షన్ క్రియేట్ చేసినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ క్రియేషన్ వీ వాంట్ ది serial numbers has to be create, or else production order release. At the time of production order release we want the serial number. Okay. At the same time at the time of goods issue, okay, goods receipt, once production completed from the shop floor we are doing one at one moment, at the time of goods received,
also serial numbers has to be generated and serial number has to be assigned. Okay, in two ways. Manually you can create, automatically you can create. Okay, let's go into the practicals. I think let's go into the practical. Yeah. Okay, I'm taking one material MM02. Material name is, let's check. What is inactive? Okay. Okay. First of all, we have to go into the material master. Okay. Select serial number profile first. Okay, I'll tell you what is serial number profile. Here I'm taking serial number as 001. Let you know how it will work. What is the configuration? ఓకే, ఇప్పుడు వచ్చిన సీరియల్ మన ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. /cs ప్రొడక్షన్ ఆర్డర్ని మీకు కాన్ఫిగరేషన్ చూపిస్తాను ఒక నిమిషం. సీరియల్ నెంబర్స్ అనేవి బేస్డ్ ఆన్ ది సీరియల్ నెంబర్ ప్రొఫైల్. ఓకే, సీరియల్ నెంబర్ ప్రొఫైల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సీరియల్ నెంబర్ ప్రొఫైల్. ఈ సీరియల్ నెంబర్ ప్రొఫైల్లో ఏముంటుందంటే సీరియలైజేషన్ ఆపరేషన్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అసలు సీరియల్ నెంబర్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ 4-digit నెంబర్, 4th గ్రూప్ నెంబర్ which having the conditions and operations. Okay, to be executed to get the serial number for the material. Okay, ఈ సీరియల్ నెంబర్ ప్రొఫైల్లో ఓకే సీరియల్ నెంబర్ ప్రొఫైల్ సీరియలైజేషన్ అని ఉంటుంది. ఓకే, సీరియలైజేషన్ ప్రొసీజర్. ఇప్పుడు చూపిస్తాను. సీరియలైజేషన్ ప్రొఫైల్లో ఉంటుందంటే ఓకే, మన పీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సింది వచ్చి ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ creation of production order and production order release, at the time of release of the production order. ఓకే, ఇప్పుడు మనం టీ కోడ్ ఏంటంటే సీరియలైజేషన్ యొక్క సీరియల్ నెంబర్ ప్రొఫైల్ టీ కోడ్ వచ్చి OS82. Let's check one more time. OS82. No. OIS2. Yeah, OIS2. ఓకే, ఈ కోడ్ ఇస్ OIS2. ఇది మన సీరియలైజేషన్, మన సీరియల్ నెంబర్ ప్రొఫైల్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సీరియలైజింగ్ ప్రొసీజర్ ఉంది కదా, దీంట్లో ఈ సీరియలైజింగ్ ప్రొసీజర్లో మన పీపీ పాయింట్ ఆఫ్ లో కావాల్సింది వచ్చి సీరియల్ నెంబర్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్, అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ అనమాట. మనకు వచ్చి నేను ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఓకే రిలీజ్ కాకుండా నేను ఓకే నాకు అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఐ వాంట్ ది సీరియల్ నెంబర్స్ హ్యాస్ టు బి క్రియేట్ అని నేను తీసుకుంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ యూసేజ్ అంటే ఏంటంటే చూడండి, ఆటోమేటిక్గా కావాలంటే 04 యూజ్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ అంటే 2, ఆబ్లిగేటరీ అంటే 3 అనమాట. ఓకే, మనకు వచ్చి నాకు అట్ ది టైమ్ ఆఫ్
at the time of creation కావాలనుకుంటున్నాం PPAU. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం ఆటోమేటిక్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి at the time of order release. Okay, don't worry. Okay, let's go and create a production order. CO01. Second, service program. Okay. Another type 4 and 2. 5 create చేస్తుంది. current date. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొడక్షన్ ఆర్డర్ ఇక్కడ క్రియేట్ కాలేదు, నేను ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ సీరియల్ నెంబర్ కెన్ బి ఎంటర్డ్. ఓకే, సెకండ్. ఆర్డర్ చేంజ్లోకి వెళ్తున్నాను. ఆర్డర్ నెంబర్ క్రియేట్ అయింది. ఎంటర్లోకి వెళ్ళి సీరియల్ నెంబర్స్ అని చెప్పేసి, సీరియల్ నెంబర్స్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ అవ్వలేదు. వన్ సెకండ్. One second. At the time of creation, production not release అవ్వలేదు. You want to get that? No. Create అయింది. సేవ్ చేయలేదు. ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్. ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ మనకి కన్సిస్టెన్సీ సీరియల్ నెంబర్ పెట్టింది. ఓకే, ఆబ్లిగేట్. ఇది వచ్చి అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్. ఇది కూడా సేవ్ డేటా సేవ్ బ్యాక్ సేవ్ serial numbers part. Serial numbers are not executing. At the time of creation, serial numbers generate అవ్వాలి కదా. 1 second. And all fine. Enter. Serial numbers. Serial numbers is not executing. Serial number profile ఏమి ఇచ్చానండి. 0 2 serial number. Okay, let me create fresh one. Four zero one. Then two. Then production order. I am saving. Production order has been saved. Okay, going to change mode.
Okay, going to header, serial numbers. Okay, here it is the serial numbers. Okay, serial numbers అనేవి క్రియేట్ అయినాయి at the time of order creation. Okay, okay, I'm saving. Okay, now what I want to do is like at the time of creation కాదు, at the time of release లో కావాలి నాకు. ఓకే, చూడండి at the time of release అనేది, ఓకే, at the time of release అనేది నేను స్టాప్ చేసి ఆప్షనల్ ఇచ్చి at the time of release కావాలి నాకు. ఓకే, ఆటోమేటిక్గా. ఓకే, సేవ్ చేస్తున్నాను, I'm saving. Okay, okay, I'm going to create one more production order /n. ఓకే, ఈసారి నేను 3 ఇస్తున్నాను. ఓకే, అండ్ కరెంట్ డేటా. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ప్రొడక్షన్ ఆర్డర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ 275 ending 275. Going to change more. Going to header, serial numbers. చూసారా, సీరియల్ నెంబర్ క్రియేట్ కాలేదు. ఓకే, క్రియేషన్ అప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ చేస్తున్నాను. ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ చేశాను. ఓకే, రిలీజ్ క్యారీడ్ అవుట్. ఓకే, యూ వాంట్ సేవ్? ఎస్, సేవ్. ఓకే, ఎస్, యూ వాంట్ టు సేవ్. ఓకే, నేను రిలీజ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను హెడర్లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ చెక్ చేస్తే సీరియల్ నెంబర్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్స్ ఎప్పుడెప్పుడు కావాలనుకున్నాం మనం? అట్ ది టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్, అట్ ది టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేషన్ అండ్ గూడ్స్ రిసిప్ట్ అను ఆ 3 టైంలో అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఓకే సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఆర్డర్స్ అన్నీ ఈ మెటీరియల్కి ఎక్కడున్నాయో చెక్ చేసుకోవాలి అనుకుంటే టీ కోడ్ వచ్చి /IQ09. మన మెటీరియల్ వచ్చి మెటీరియల్ మన హెడర్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ AVLB అంటే అవైలబుల్ అంటే ఇంకా ఈ సీరియల్ నెంబర్కి ఇంకా స్టాక్ సీరియల్ నెంబర్ జనరేట్ అయినాయి ఫర్ దిస్ మెటీరియల్. ఈ మెటీరియల్కి స్టాక్ అనేది ఇంకా ప్రొడక్షన్ జరగలేదు. మనం ప్రొడక్షన్ ఆర్డర్ మాత్రమే క్రియేట్ చేసాం కానీ ప్రొడక్షన్ జరగలేదు కదా. సో నేను ఇప్పుడు ప్రొడక్షన్ క్రియేట్ చేస్తాను, ప్రొడక్షన్ చూపిస్తాను. చూడండి, సీరియల్ నెంబర్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ కాలేదు, ఇది కాదు, 75 ఉంది. ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ అయ్యింది. దీన్ని నేనేం చేస్తాను, ఒకసారి క్రియేట్ స్టేట్ తీసుకొచ్చి version no selection చేయలేదు కదా, ప్రొడక్షన్ ఇది ECC కదా. ఓకే, ఐమ్ సేవింగ్. ఓకే, ఇప్పుడు నేను ఆటోమేటిక్ గూడ్స్ ఇష్యూ చేసి రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ సేవ్. ఓకే, మన సీరియల్ 4, 5, 6 అంటే ఫస్ట్లో 1, 2, 3 వచ్చింది, 4, 5 కంటిన్యూగా మనకి నెక్స్ట్ కంటిన్యూటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. CO11 కన్ఫర్మ్ చేస్తే
just a moment. Just a moment. No problem. Go back. Save. Okay, fine. Okay, two failed data. Second. Selection. Movie. Downloaded. Posting period 006 is not opened. Financial period. RV. Previously 20. 2025. హలో హలో చెప్పండి. ఓకే ఓకే. వస్తాం వస్తాం. చెప్పండి. సరే.